సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రాజ్ తరుణ్ లావణ్య విషయం ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. తను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. లావణ్యతో ఒకసారి మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో ఆమెను అడిగే క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే అండి. హలో మ్యామ్. లావణ్య గారు, అసలు ఎప్పుడు ఎక్కడ పరిచయం అయింది మీ ఇద్దరికి? 2008లో అప్పుడు వైజాగ్లో, అంటే ఫేస్బుక్లోనే పరిచయం. బట్ వైజాగ్లో మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆన్లైనే మ్యామ్. సో అదే టైంకి అంటే తనకు షార్ట్ ఫిల్మ్స్, అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న టైం అది కదా. సో వైజాగ్ అప్పుడు మా రిలేటివ్స్ రాలేదు. తను బీటెక్ ఇంటర్ అయిపోయి బీటెక్ అది, నాది కూడా ఇంటర్ అయిపోయి హాలిడేస్కి అప్పుడు వెళ్ళిన ఆ టైం అనమాట. సో వైజాగ్లో మా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కలిసాము. అప్పటి నుంచి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాను. తర్వాత లవ్ ఇవన్నీ ఎప్పుడు జరిగాయి? ఆ తర్వాత వెంటనే ఒక 6 monthsకో ఏమో, 4 monthsకో 6 monthsకో తను హైదరాబాద్ వచ్చాడు. ఎలా చంపాలా దానికి అనుకుంటాలా ఆన్లైన్ మాట్లాడుకుంటున్నాము. అండ్ హైదరాబాద్ వచ్చాక మేము ఉంటున్న దాని పక్కన, అంటే ఒకటే బిల్డింగ్లో పక్కన ఫ్లాట్లో ఉండేవాడు, జూబ్లీ హిల్స్లో అక్కడ. అప్పుడు కూడా అంటే ఐ లవ్ యూ అలా చెప్పాడు, కానీ ఇంకా రిలేషన్లోకి అలా అని కాదు. సో నెక్స్ట్ యాక్సెప్ట్ చేశాను. పెళ్లి చేసుకుంటావని అడిగాడు. సెడ్ ఓకే. అంటే కొంచెం అప్పుడు బాగుండేదానండి, కొంచెం ఇంకా ఇతను పెట్టిన వీటికి ఇదంతా కొంచెం ఇలా అయిపోయాను. కానీ అప్పుడు చాలా వెనకాల పడేవాడు, పెళ్లి చేసుకుందాం అని. అవన్నీ అప్పటి నుంచి టెక్స్ట్లు కూడా అలాగే ఉన్నాయి. మరి జీమెయిల్ అవ్వడంతో మరి కొంచెం లక్కీగా సేవ్ అయ్యాను. అదే వాట్సాప్ ఇదైతే ఫోన్లో డిలీట్ అయిపోయేవి. అప్పుడు మనకి ఆర్క్యూట్ కదా, ఆర్క్యూట్ ఆ చాట్లో ఉండిపోయాయి అవి అంతా, జీమెయిల్ అంతా. ఓకే. సో అప్పటి నుంచి దాన్ని ఎంత మెసేజ్ చేసేవాడు రోజు అన్నది ఎవిడెన్స్గా ఇప్పుడు నాకు కొంచెం సేవ్ అయ్యాను నేను. అదే కనుక లేకపోయినా ఉంటే ఇప్పుడు నాకు కొంచెం ట్రబుల్ కూడా అయ్యేది. తర్వాత మ్యారేజ్ చేసుకున్నారని చెప్తున్నారు, మీరు ఎప్పుడు చేసుకున్నారు? అది యాక్సెప్ట్ చేశారా అందరూ, లేకపోతే మీరిద్దరు మాత్రమే? అయితే 2012 నేను వచ్చాను ఇండియాకి, సింగపూర్ నుంచి. మీరు సింగపూర్లో ఉండేవాళ్ళ మొదలు? అంటే MBA అక్కడ చదివాను నేను. 2013 జాన్కాలో వచ్చాను. పెళ్లి చేసుకుందాం అన్నాడు. సరే అని, అంటే కెరీర్ అప్పుడే కదా తనకు కూడా ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఇంకా తను మళ్ళీ యాక్టర్ కూడా అవ్వలేదు. అండ్ అయ్యోలా జంపాలకు కూడా ఏడీగా వచ్చాడనమాట, రైటింగ్ డిపార్ట్మెంట్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. అండ్ ఐ సెడ్ ఓకే. మరి ఎందుకు అదృష్టం అలా వచ్చింది అనుకోవాలో ఏమనుకోవాలో, హీరోగా ఛాన్స్ వచ్చింది. అదే మూవీస్లో ఆడిషన్ తనే చేయడం వల్ల ప్రతి ఏ అమ్మాయి వచ్చినా ఆఫీస్లోనే ఉంటాడు కదా, ఆడిషన్ తనే చేసి మేబీ తనే హీరో అయ్యాడో, మరి ఏం జరిగిందో తెలియదు. తను హీరోగా సెలెక్ట్ అయ్యాడు. అంత బాగానే ఉంది. సెకండ్ సినిమా వచ్చింది, 3వ సినిమా వచ్చింది, 4వ సినిమా వచ్చింది. సో అప్పటి నుంచి ఇంకా మీతో రిలేషన్ కంటిన్యూ అయిందా, లేకపోతే మధ్యలో కట్ అయిందా? ఎక్కడా కట్ అవ్వలేదండి. 2014లో సార్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్, పెళ్ళి అన్నది, పెళ్లి చేసుకుంటావా అన్నాను. ఐ సెడ్ ఎస్ అన్నాను. సో అతను ఆ రోజు తన May 11th తన బర్త్డే, నా బర్త్డేనే నా మ్యారేజ్ డే అవ్వాలి అని అప్పటికప్పుడు మేము గుడికి వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకున్నాము. అండ్ లవ్ మ్యారేజ్ అవ్వడంతో ఒక 3 months తర్వాత ఇద్దరు ఇళ్లలో చెప్పాము. ఇద్దరు ఇంట్లో ఒప్పుకున్నారు. ఫస్ట్ వినాయక చవితికి వాళ్ళ మమ్మీ డాడీ, మా అమ్మగారు తాతగారు అండ్ మా మమ్మీ డాడీ, మా తమ్ముడు, ఇంకా రిలేటివ్స్ వరకు ఉన్నారు. పూజ జరిపించాక అంటే యాక్సెప్ట్ చేశారనమాట మ్యారేజ్ని. ఓకే. ఆ మ్యారేజ్ ఫొటోస్ అవన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. అన్నీ పోలీసులు సబ్మిట్ చేశారా? దాని తర్వాత నుంచి ఇప్పుడు వరకు, అంటే మొన్న లాస్ట్ వినాయక చవితి లేదు, కానీ ఈ 10 years వినాయక చవితి ఫ్యామిలీస్ కలిసే చేసుకున్నామండి. కాకపోతే ఎప్పుడు బయటికి చెప్పలేదు, అది నా మిస్టేక్. ఇలాంటి రోజు వస్తుందని తెలిస్తే నేను చాలా జాగ్రత్త పడేదాన్నేమో. నేను అతను అంత నమ్మాను కూడా. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా సరే, అంటే చూసుకుంటూ కొట్లాడుకున్నా సరే ఉండేవాళ్ళం, ఎండ్ ఆఫ్ ది డే ఉండేవాళ్ళము. మరి ఇప్పుడు వదిలేయడం అన్నది చాలా తప్పు. వదిలేసి ఇంక తెగించి ఏం చేసుకుంటావో చేసుకో, ఏం చేసినా రాను, చచ్చినా రాను, చస్తాను కానీ రాను, జైలుకి వెళ్తాను, కావాలంటే అవసరమైతే అంటాడు, కానీ రాను అని తెగించి కూర్చున్నాడు. మరి అతనికి వెనకాల ఏం సపోర్ట్ ఉన్నారో, మరి ఎందుకు ఈ విషయంని, సరే ఒక అమ్మాయి ఒక విషయం గురించి ఇంత ఫైట్ చేస్తుంది, మరి ఎందుకు అతనితో మాట్లాడలేకపోతున్నారు అని నాకు అర్థం అవ్వట్లేదు. అసలు రాజ్ తరుణ్కి పెళ్ళయిందన్న విషయం తెలీదు. అవును, అదే నా మిస్టేక్ అయిపోయిందండి. నేను తప్పును ఒప్పుకుంటున్నాను, కానీ దానికి ఇంత శిక్ష పడాలా అంటే ఇంకా నా వల్ల అవ్వట్లేదు. మీరు ఏదో అబార్షన్ చేయించుకున్నాను అని కూడా, అదే చేయించాడు అతనే అని కూడా మీరు? అవునండి. అంటే ఇప్పుడు రిలేషన్షిప్లో ఇంకా అన్నీ అవుతూ ఉంటాయి ఇది కదా. అప్పుడే పిల్లలు వద్దు అన్న దగ్గర అనేవాడు. అండ్ మరి అతని ముందు నుంచే ప్లాన్ ఉందో నాకు తెలీదు. అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ బ్యాడ్ సమాజంలో ఉన్నాము, ఇలాంటి ఒక బ్యాడ్ సమాజంలో నువ్వు ఎంత ఫేస్ చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదా, దాంట్లోకి మన పిల్లల్ని కూడా తీసుకురావాలా అనేవాడు. మరి మన పిల్లలు వద్దా అన్న టైంలోని సరే అడాప్షన్ అయినా చేసుకుందాం, ఇట్స్ ఓకే, ఆల్రెడీ పుట్టి ఉంటారు కదా వాళ్ళని తీసుకుందాం, ఆ వరకు కూడా డిస్కషన్స్ వచ్చాయి. సరే విచ్ ఈస్ గుడ్ ఓన్లీ కదా అని అనుకున్నాను నేను.
నాకు ఇంజెక్షన్ అంటే కూడా చాలా భయం అండి. అలాంటి ఆ ప్రొసీజర్ ఇవన్నీ కూడా నాకు చాలా ట్రామటైజ్ చేశాయి. అది మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో తెలుసా? తెలుసండి. ముందు తెలుసా, తర్వాత తెలిసిందా? ఒకటి ముందు తెలుసు, ఒకటి తర్వాత తెలుసు, రెండోది ముందే తెలుసు. 2 సార్లు. మరి వాళ్ళేమి ఎందుకు ఇలా వద్దు పిల్లల్ని కంటిన్యూ చేయండి అని చెప్పలేదా? అది 2సారి మిస్క్యారేజ్ అయింది కదా, సో మిస్క్యారేజ్ అయింది. 2సారి కంటిన్యూ చేద్దామనే ఉన్నాము, మిస్క్యారేజ్ అయింది. సో అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇష్టం లేదు చేయటం. మరి మీ parents అంటే ఇప్పుడు మా పేరెంట్స్ ఓకే అండి, ఆడపిల్ల తల్లిదండ్రులు ఒకలా ఉంటారు, అబ్బాయి తల్లిదండ్రులు అలా ఉండరు కదా. అందులో మేము ఇప్పుడు సొంత ఇల్లు ఏదైతే తీసుకున్నామో హౌస్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి నేను చాలా యాంటీ అయిపోయాను. అంటే చాలా కుళ్ళు వచ్చింది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మరి 10 ఏళ్ల కష్టం వాళ్ళు చూడట్లేదు. 10 ఏళ్ల కష్టం తర్వాత ఇది ఉందండి. ఆ కష్టం అది చూడకుండా ఓకే ఇప్పుడు ప్రాపర్టీ అదంతా ఉంది అండ్ ఈ అమ్మాయి ఏం చేయట్లేదు. మల్హోత్రా లాంటి అమ్మాయి అయితే అందంగా ఉంటుంది, డబ్బులు సంపాదిస్తుంది. ఇప్పుడు నెల అయితే ఇద్దరి నుంచి ఇన్కమ్ ఒకటి వస్తే ఒకటి ఉంటుంది కదండి, ఒకరి నుంచి ఇన్కమ్ వస్తే ఒకటి. వాళ్ళు ఆ పర్సెప్షన్లో ఉన్నారు. ఇప్పుడు మీరున్న ఇల్లు తను కొనుక్కున్నదేనా? తను కొనుక్కున్నదంటే ఇద్దరిది అండి. ఓకే, ఇద్దరిది. అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చింది కదా? అది పేరెంట్స్ నుంచి వచ్చింది. అసలు వాళ్ళ పేరెంట్స్కి ఇంకా మేము వాళ్ళ అప్పులు తీర్చాం. వాళ్ళ ఫాదర్కి చాలా అప్పులు ఇవి ఉంటాయి, ఇంకా నేను బాధ్యతగా అప్పులు క్లియర్ చేశాం. వైజాగ్ నుంచి వాళ్ళని హైదరాబాద్ షిఫ్ట్ చేశాను. ఇతనికి సేవ చేస్తుంది కాక నేను వాళ్ళ పేరెంట్స్కి కూడా సేవ చేశాను. అందరూ కలిసే ఉంటారు వాళ్ళ పేరెంట్స్, మీరు అందరూ కలిసి? లాక్డౌన్ ముందు వరకు కలిసే ఉన్నామండి. లాక్డౌన్ నుంచి సపరేట్ అయ్యారు. లాక్డౌన్ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఉప్పల్లో ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు. వాళ్ళు వేరే వెళ్ళిపోయారా? మీరిద్దరు మాత్రం ఇక్కడనే ఉన్నారు, సేమ్ హౌస్? అంటే కాదు, అప్పుడు రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళం, ఓన్ హౌస్కి షిఫ్ట్ అయ్యాము లాక్డౌన్ తర్వాత. అప్పటి నుంచి ఓన్ హౌస్ లోకి వాళ్ళు రాలేదు? అంటే వచ్చి వెళ్తుంటారు, స్టే అన్నది ఇక్కడ అంటే ఒక 3 days ఉండడం వెళ్ళడం అలా చేస్తుంటారు. అంటే వాళ్ళ మామగారు తాతగారు లాక్డౌన్ ఉన్నప్పుడు చాలా వీక్గా ఉన్నారు, ఇంకా లాస్ట్ స్టేజ్లో. సో లాక్డౌన్లోనే పోయారనమాట. సో వాళ్ళ హాస్పిటల్స్ కోసం సికింద్రాబాద్ అటు వెళ్ళడానికి ఉప్పల్ సైడ్ తీసుకున్నారు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. కానీ ఏ ఇయర్ లాంటి మ్యారేజ్ అయింది మీకు? 2014 అండి. 14 అంటే ఆల్మోస్ట్ 10 years అయింది. 10 yearsలో అసలు ఎందుకు రివీల్ చేయలేకపోయారు? ఎక్కడా కూడా అతనికి పెళ్ళయిందన్న విషయమే ఎవరికి తెలియకపోవడం ఏంటి? మీరైనా ఇద్దరు కలిసి ఫంక్షన్స్కి వెళ్ళటం, లేకపోతే ఇద్దరు కలిసి బయట తిరగటం అట్లా ఏమన్నా జరిగేదా? సో నేను మీకు ఒక విషయం చెప్తాను. స్టార్టింగ్ మా డేస్ టైంలోని ఒక 3000 మెయిడ్కి శాలరీ ఇవ్వాలి, పర్మనెంట్ పెట్టుకోవాలి అన్న దగ్గర, ఆ 3000 ఉంటే తనకి షర్ట్ ఏదైనా ఇవ్వచ్చు అన్న దగ్గర అంతా నేను సేవ్ చేసుకుంటూ వచ్చాను. సో పెళ్ళి అవుతుంటే ఇప్పుడు మినిమం మనీ పెట్టాలి, ఖర్చు అవుతుంది, కొంచెం మనీ వచ్చాక చేసుకుందాము అన్న దగ్గర మేము పెళ్ళి కూడా పోస్ట్పోన్ చేసుకున్నాము ఒక టైంలో. సో అంటే ఎందుకు రివీల్ చేయలేకపోయారు అనేది నా క్వశ్చన్ ఇక్కడ. కనీసం రిలేటివ్స్ ఇంటికి వెళ్ళటం, ఇద్దరు కలిసి బయట తిరుగుతుంటేనే అప్పుడు తెలిసిపోతుంది కదా వైఫ్ అని. అవునండి. మరి మీరు ఎందుకు చేయలేదు? తన ఫ్రెండ్స్ వరకు, మేనేజర్ వరకు అందరికీ తెలుసండి. అండ్ నేను ఎప్పుడు ఇలా బయట తెలియాలి అని అనుకోలేదు, లేదా బయట పబ్లిసిటీ అవ్వాలో లేకపోతే అతని నుంచి వచ్చిన ఫేమ్ రావాలని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. నా కుటుంబం వరకు, నా ఫ్యామిలీ, మా మమ్మీ సైడ్, మా డాడీ సైడ్ వాళ్ళకి, రాజ్ వాళ్ళ పేరెంట్స్ బోత్ సైడ్స్ వాళ్ళకి అందరికీ తెలుసు. సో తర్వాత అంటే ఎందుకు మరి మీ ఇద్దరి మధ్య అసలు గొడవలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? అందరి సంసారంలో లాగే ఉండేవండి, మాకు కూడా పెద్దగా అయితే ఉండేవి కాదు. అందులో ఇప్పుడు గొడవ పడ్డాము అనుకోండి, ఈవినింగ్ మళ్ళీ ఉండేది కాదు. ఓకే, అంత ఫ్రీగా ఉండేవాళ్ళం. అండ్ అలవాటు కూడా ఎక్కువ అయిపోయాం, చిన్న వయసు నుంచి కలిసి పెరగడం వల్ల మరేమో. కానీ ఆ మనిషి కూడా వదిలేస్తాడు అనే థాట్ ఎప్పుడు అసలు ఆలోచనలో కూడా లేదండి. మిగతా నా ముందు వేరే కపుల్స్ అయినా విడిపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ నాది ఒకటి ఇలా అవుతుందని అయితే నేను అనుకోలేదు, థాట్లో కూడా లేదు. బేసికల్గా రాజ్ తరుణ్ మంచోడండి, చాలా మంచోడు. మరి ఎందుకు ఇలాంటి చేంజ్ వచ్చింది తెలీదు. ఇప్పుడు అతనికి ఎవరు గైడ్ చేస్తున్నారో తెలీదు. అతని పక్కన ఉన్న వాళ్ళ గైడెన్స్తో అతను వెళ్తున్నాడు, కానీ అతని మైండ్ అయితే కాదు. ఎందుకు సడన్ గా అసలు వదిలేసింది మిమ్మల్ని? తెలియదండి, అది కూడా తెలియదు నాకు. నేను ప్రిజన్ నుంచి అంటే రేపు వస్తున్నాను అనగా ఇవాళ వెళ్ళిపోయాడు బయటికి. సో ఇంట్లో అతను ఉంటాడేమో అని నేను వచ్చి అడిగితే, మా తమ్ముడిని అడిగితే చెప్తా అక్క, నువ్వు కొంచెం ఫస్ట్ ఫ్రెష్ అవ్వు అని అన్నాడు. నేను పైకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేస్తే బట్టలు లేవు, చూస్తే పారిపోయాడు. ఇంట్లోంచి వెళ్ళిపోయేది ఏంటి నాకు అర్థం అవ్వలేదు. సో అప్పుడు ఫోన్ చేస్తే, నేను వస్తాను 2 monthsలో, నువ్వు ప్రిజన్కి వెళ్ళాక నాకు మీడియా నుంచి చాలా ప్రెషర్ పడింది, కొంచెం తగ్గాక కామ్ డౌన్ అయ్యాక వస్తాను అన్నాడు. 2 months అయింది ఫోన్ చేస్తుంటే రావట్లేదు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అంటే డ్రగ్స్ కేసులో మీరు జైలుకి కూడా వెళ్ళొచ్చు. అవును. ఎందుకు మీకు డ్రగ్స్ ఏమన్నా అలవాటు ఉందా, లేకపోతే ఎవరైనా ఇరికించారా, లేకపోతే అసలు ఏం జరిగింది? లేదండి, డ్రగ్స్ ఆ ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా 4 grams ఆఫ్ మెత్ డ్రగ్ అండి అది. దాంట్లో కూడా MDMA అని రాశారు. అంటే MDMA సెక్షన్ అంటే నాకు ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, నేను జైలుకి వెళ్ళాక కూడా బుక్ చదివాను మళ్ళీ అంతా ఏంటి అని. అంటే నా కోసం అప్పుడు ఫైట్ చేయడానికి కూడా ఎవరు లేదండి, నేనే ఫైట్ చేసుకోవాల్సి వచ్చింది కోర్టులో కూడా. అంతా అసలు బెయిల్ కూడా ఇవ్వలేదు, బయటికి రానివ్వలేదు నాకు. సెక్షన్ కూడా పెద్దగా వేశారు. అండ్ కన్జ్యూమర్ కూడా కాదు,
అమ్ముతున్నట్టు సెక్షన్ అది వేశారు. సేల్ చేస్తున్నట్టు అంటే అక్కడ చూపించాలి అన్న ఇంటెన్షన్. కన్జ్యూమర్ అన్నది అయితే నేను తీసుకుంటే నేను ఒక్కదాన్ని పాడవుతాను, అమ్ముతున్నది అయితే సమాజాన్ని పాడు చేస్తుంది అని. అంటే అంటే నన్ను బ్యాడ్గా పోర్ట్రే చేయాలి అన్నది ఇప్పటి నుంచి కాదు, ఒక 8 నెలల నుంచి జరుగుతుంది. అది ఎవరు చేస్తున్నారు అలా? నన్ను వదిలించుకునే వాళ్ళే చేస్తున్నారనే చెప్పాలి కదండి. నేను బ్యాడ్ అంటే ఇప్పుడు నా 33 yearsలో 33 years నా హిస్టరీ బ్యాడ్ ఉండాలి, 1 year నుంచి ఎందుకు బ్యాడ్ ఉంటుంది? చెడ్డదాన్ని దొంగనైతే నా దొంగతనం, నా బుద్ధి, నాలో ఉండే దొంగతత్వం అన్నది ముందు నుంచి ఉండాలి కదండి. కానీ అంటే ఎవరు చేశారనేది మీ ఉద్దేశం? నేను ఆధారంతో రాజ్ తరుణ్ చేశాడు అని నేను ప్రూవ్ చేయలేను, అన్ని వెనకాల జరుగుతాయి. కాకపోతే జరిగిన దాన్ని బట్టి చూస్తే అయితే నేను రాజ్ తరుణ్ అని, మాల్వి మల్హోత్రా అని అనుకుంటాను. ఇంకా అతనికి చేసే సపోర్టర్స్ అయి ఉంటారు. రాజ్ తరుణ్కి అలవాటు ఉందా డ్రగ్స్? లేదండి, లేదు, ఎవరికి లేదు కదా, ఆ గ్రూప్ లో ఎవరికి లేదు అసలు. రాజ్ తరుణ్కి అలవాటు లేదు. రాజ్ తరుణ్ వచ్చే ఫ్రెండ్స్ లో కూడా ఎవరికి లేదు. ఇప్పుడు నేను ఏదో తన మీద కోపంలో ఒక నిందేసి అబద్ధం చెప్పాల్సిన ఇది కూడా కాదు, లేదండి. ఈ మాన్వి మల్హోత్రా ఎప్పుడు ఎంటర్ అయ్యారు మీ లైఫ్ లోకి? 14 months అలా అవుతుంది. అంటే అందరు అమ్మాయిలాగే నేను అడిగేదాన్ని, గొడవ పెట్టుకునేదాన్ని, కానీ వెళ్ళిపోతుందేమో అని అనుకున్నాను. ఆ వెళ్ళడం కాస్త ఇంటెన్స్ అయింది, నేనే వెళ్ళిపోవడం వరకు వచ్చింది, ఛాలెంజ్లు అయ్యాయి. నాతో అమ్మాయి అక్టోబర్లోనే ఛాలెంజ్ చేసిందండి నేను జైలుకి పంపిస్తానని. January 28th నేను జైలుకి వెళ్ళాను. అండ్ నేను మళ్ళీ వెనక్కి వస్తున్న సంగతి ఎవరికి తెలియదు. నేను US నుంచి వస్తున్నాను. ఢిల్లీ టు న్యూయార్క్, న్యూయార్క్ టు ఢిల్లీ ఉండే టికెట్ నాది. సో ఢిల్లీలో దిగి నేను ట్రైన్ తీసుకొని హైదరాబాద్ వస్తున్నాను. డాగ్తో ట్రావెల్ చేస్తున్నాను, పప్పీతో. సో దానివల్ల మళ్ళీ ట్రైన్లోనే రావడం జరిగింది. రైల్వే స్టేషన్లో దిగిన నన్ను తీసుకొని వెళ్ళారు పోలీసులు. మామూలుగా తీసుకోవడం కూడా కాదు, లాక్కొని వెళ్ళారు స్టేషన్ నుంచి. మీరు యూఎస్ నుంచి వస్తుంటే. కానీ రాయడం వరకు మాత్రం కోకాపేటలో తిరుగుతుంటే అనుమానాస్పదంగా అమ్మాయిని సోదా చేస్తే 4 grams దొరికింది అని రాశారు. బయట ఏం జరుగుతుందో నాకు తెలీదు, ఏంటి అని. బయటకు వచ్చాకే తెలిసింది. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ రియాక్ట్ అయినా మళ్ళీ అది రాజు మీదకి వస్తుందేమో. అంటే తన గురించి ఎంతవరకు తగ్గాలో అంత తగ్గాను. నా మీద నేను నిరూపించుకోవాల్సింది కూడా వద్దు అని తగ్గాను. ఫైనల్ ఇంకా అతను వద్దు అన్నాడు, వద్దు అని చెప్పేశాడు కాబట్టి ఇంకా. కానీ మీకు కొంచెం మీరు మెంటల్గా డిప్రెస్ అవుతున్నారని, మీరు మీ మెంటల్ కండిషన్ సరిగా లేదు అని కూడా కొన్ని కామెంట్స్ చేసినట్టున్నారు. ఏమండి ఇప్పుడు ఆ ఆడియో రికార్డింగ్లో అంత అరుస్తున్నాను నేను, నా నొప్పి, నా బాధ ఇది ఉంది. దాని ముందు రోజు రాజు అలాగే బిహేవ్ చేశాడు, అంతే సైకోగా. నేను అంత అరుస్తుంటే రాజు ఒక ఎక్స్ప్రెషన్ కూడా లేకుండా ఇలా పెట్టుకొని ఇలాగే చూస్తున్నాడు. అది నాకు ఇంకా ప్రొవోకింగ్ అనిపించింది. నేను అందుకే నా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తున్నాను. ఎవరు అసలు ఆ మస్తాన్ అని, ఏదో మీ కాన్వర్జేషన్లో ఆ మస్తాన్ అనే వ్యక్తి గురించి వచ్చింది, అసలు ఎవరు అతను ఎందుకు వచ్చాడు మధ్యలోకి? అసలు 1 year నుంచి కేసు జరుగుతుందండి. కేసు ఫైల్ చేశాను. ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత నేను దాని మీద ఫైట్ చేయాలి అని వెళ్తున్నప్పుడు ఏంటి సొసైటీ అన్నది అయితే కొంచెం అర్థమయ్యి నేను కొంచెం మలిసిపోయాను కూడా. అప్పుడు ఉన్న దానికి వద్దు, ఫైట్ చేయొద్దు, కాంప్రమైజ్ అవుదాం అన్న స్టేజ్కి మాట్లాడుతున్న టైంలోనే వరలక్ష్మి టిఫిన్స్ కేసు, డ్రగ్స్ కేసు ఒకటి అయింది. నేను April 4th అతని పైన కేసు ఫైల్ చేశాను. వరలక్ష్మి September అయింది, అంటే 3 monthsలో. ఆ 3 months అతనితో మాట్లాడుతుంది కేసు రిటర్న్ తీసుకుంటాను అని చెప్పడానికి. ఆ మాట్లాడుతున్న సంభాషణ కాల్ వల్ల వరలక్ష్మి టిఫిన్స్లో A11 అని ముద్దాయి అని పేరు వచ్చింది. ఆ పేరు ఉందని నన్ను రైల్వే స్టేషన్లోంచి తీసుకెళ్లారు. మీది A11 ముద్దాయి పేరుంది, మీరు ఫోన్ చేస్తుంటే మీరు అబ్స్కాండింగ్లో ఉన్నారు అని చెప్పి తీసుకొని వెళ్ళిన వాళ్ళు 2వ NDPS కేసు రాసి ప్రిజెంట్కి పంపించారు. నాది అప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ లేదు, నేను కొనలేదు, నేను అమ్మలేదు, ఒక ట్రాన్సాక్షన్ ఉండదు, ఒక ఎవిడెన్స్ ఉండదు. ఓకే. సో అతను ఎవరు? మస్తాన్ అని అతను నాకు మ్యూచువల్ ఫ్రెండ్ అండి. ఒక ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక పార్టీకి పిలవడం జరిగింది. వాళ్ళ ఇంటికి పార్టీకి వెళ్ళాము. అక్కడ ఒక చిన్న ఇష్యూ గొడవ అయింది. ఆ ఇష్యూ గొడవ క్యారీ ఫార్వర్డ్ అయ్యి కేసు పెట్టడం వరకు వెళ్ళింది. అది ఇంకా తను తప్పు చూపించాలని నింద వేస్తున్నాడో లేకపోతే ఏం గేమో మరి నాకు తెలియదు. ఒకవేళ నేను మస్తాన్ సాయితో రిలేషన్ అన్నది ఉంటే నేను కేసు ఎందుకు పెడతాను, కేసుతో ఎందుకు ఉంటుంది? 1 year పరిచయంలో ఎవరైనా ఒకవేళ రిలేషనే ఉంటే అతను నాతో ఉండి గొడవ పడి వెళ్ళిపోయిన తర్వాత కదా నేను కేసు పెడతాను. కేసుతో ఎందుకు స్టార్ట్ అవుతుంది? నేను లీగల్గా ఫైట్ చేస్తున్నానంటేనే కోర్టులోకి ఎక్కింది, అది కోర్టులో చూసుకుంటాం. ఇప్పుడు ఈరోజు నాతో అది FIR చూపించి నిందేయడం అన్నది తప్పు. FIR చూపించడం ఒకటే కాదు, మీకు ఇల్లీగల్ రిలేషన్ ఉందని, అలాగే మీ మెంటల్ కండిషన్ సరిగా లేదని చెప్పేసి మీ బిహేవియర్, మీ యాటిట్యూడ్ వల్లనే అతను దూరం అయ్యాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. లేదండి, ఒక 6 months 8 months ఎగోనే రాజ్ మండి అని హిమాచల్ ప్రదేశ్, మాల్వి మల్హోత్రా ఊరు, అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్ళి వాళ్ళ డాడీని కలిసి, అంటే కొత్త పండగకు వచ్చిన అల్లుడిలాగా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ పేరెంట్స్ ఒక గదిలో పడుకుంటే వీళ్ళిద్దరు ఒక గదిలో పడుకొని ఉన్నారు. వాళ్ళ పెళ్లి వరకు మాట్లాడేసుకొని వాళ్ళ డాడీ సరే మాకేం ప్రాబ్లం లేదు మీకు ఇచ్చి చేయడానికి, కాకపోతే నేనున్నానని అయితే చెప్పారు. ఓకే, మీరు అమ్మాయిని వదిలేసినట్టయితే మేము పెళ్ళికి చేసుకుంటామని. సో అప్పటి నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ బిహేవియర్లో అసలు చేంజ్ కంప్లీట్గా, నన్ను వదిలించి పంపించాలి అని.
సో అక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఏం చెప్పాడంటే ఆ అమ్మాయి మెంటలీ ఇల్లుంది, మేము అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము అని. ఆ ట్రీట్మెంట్ దానికి ఆధారంగానే ఆ రికార్డింగ్. అందుకు నేను కోపంగా వాడికి అలా అని ఇలా చేస్తున్నాను. దాన్ని వాడు రికార్డింగ్ అది చేసి ఇప్పుడు దాన్ని ఎవిడెన్స్గా చూపించాలని ప్రయత్నిస్తున్నాడు. ఎవరైనా అలా బిహేవ్ చేస్తారా అండి? అది నేను వెటకారంగా తిరిగి ఇచ్చేది. ఇప్పుడు ఎవరితో మాట్లాడినా నాకు ఒకటి మాట్లాడినప్పుడు అఫ్కోర్స్ కౌంటర్ ఇస్తాం మనం కదా. అలా అతను నాకు చేసిన దానికి నేను అతనితో మాట్లాడుతున్నది. పోనీ ఏదో రాజుతో మాట్లాడుతున్న ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా కాదు. ఇలా నా పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు, ఫోన్ రికార్డర్ ఆన్ చేశాడు. నేను ఇక్కడ మస్తాన్తో ఫోన్ మాట్లాడుతూ స్పీకర్ ఆన్ చేశాను. మీ ఎదురుగుండా ఉన్నాడు తను. అండ్ నేను మస్తాన్కి నేను కాల్ చేశాను. అండ్ ఇక్కడ బ్లడ్ అంతా కారుతుంది నాకు, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాను. అదంతా తన దాంట్లో రికార్డ్ అయింది. మీ బ్లడ్ ఎందుకు కారుతుంది? అప్పుడు గొడవ అయింది, నాకు కొట్టాడు నన్ను. ఎవరు కొట్టింది? రాజు తరుణ్ కొట్టాడా? మరి అంత కొట్టి దెబ్బ తగిలి మీకు బ్లడ్ వచ్చేలాగా ఉంటే మీరు ఎందుకు కంప్లైంట్ చేయకుండా గమ్ముకున్నారు? కామ్గా ఎందుకున్నారు? ఇప్పుడు రాజు మీద ఏ రకంగా కంప్లైంట్ వచ్చినది కాంట్రవర్సీనే అవుతుంది కదండి, పెద్దదే అవుతుంది. ఇప్పుడు మొన్న కూడా ఒకటి వచ్చిన కంప్లైంట్ దానికి ఇంత ఇదైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.